వెల్కమ్ టు ఐ న్యూస్. మన జీవితంలో అత్యంత విలువైంది ఏది అంటే నిస్సందేహంగా అది ప్రాణం అనే చెప్పాలి. మరి ఆ ప్రాణం పోయింది అని తెలిసినప్పుడు ఎవరైనా తీవ్ర దుఃఖం, నిస్సహాయతతో కుప్పకూలిపోతారు. కానీ ఇటువంటి గుండె పగిలే క్షణాల్లోనూ తమ కన్నబిడ్డను కోల్పోయిన బాధలోనూ ఆ మాతృమూర్తి, ఆ తండ్రి తీసుకున్న ఒక మహోన్నత నిర్ణయం ఇప్పుడు 10 మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. కేవలం 16 ఏళ్ల లేత వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళుతూ కూడా ఒక చిన్నారి 10 మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. అసలేం జరిగింది? ఆ కరుణామయులైన తల్లిదండ్రుల గొప్ప నిర్ణయం ఏమిటి? వాచ్ ద స్టోరీ. మేడ్చల్కు చెందిన శ్రీనివాస్, సరిత దంపతులకు ప్రాణం కంటే మిన్న అయిన ముద్దుల కూతురు దీపిక. ఆమెకు అప్పుడే 16 సంవత్సరాలు. ఆ కుటుంబం ఆనందంగా సాగిపోతున్న తరుణంలో విధి వారిని పరీక్షించింది. ఒకరోజు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి దీపిక ఇంట్లో కుప్పకూలి పడిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి తమ సర్వశక్తులు ఒడ్డి ప్రాణాలను కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తోంది వారికి. కానీ వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వారి ఆశలన్నీ అడుగంటిపోయాయి. చివరకు గుండెను మెలిపెట్టే ఆ వార్తను ఆసుపత్రి సిబ్బంది శ్రీనివాస్, సరిత దంపతులకు తెలిపారు. దీపికకు బ్రెయిన్ డెడ్ అయిందని. ఆ ఒక్క మాటతో శ్రీనివాస్, సరిత దంపతుల ప్రపంచం ఒక్కసారిగా తలక్రిందులైంది. కంటికి రెప్పలా పెంచుకున్న తమ ముద్దుల బిడ్డ ప్రాణం లేకుండా పోయిందని తెలిసిన క్షణాన ఏ తల్లిదండ్రులైనా తీవ్ర దుఃఖంలో మునిగిపోతారు. వారి ఆశలు, కలలు, భవిష్యత్తు అన్నీ ఒక్కసారిగా కూలిపోయినట్లయింది. అటువంటి తీరని విషాదంలోనూ వారిలో ఒక మహత్తర ఆలోచన, ఒక మహోన్నత మానవతా దృక్పథం కలిగింది. తమ బిడ్డ ప్రాణం పోయినా ఆమె శరీరంలోని అవయవాలు మరికొందరికి ప్రాణాలను నిలబెట్టగలవని వారు గ్రహించారు. ఆ మహోన్నత నిర్ణయమే అవయవదానం. దీపిక తల్లిదండ్రులు శ్రీనివాస్, సరిత దంపతులు తమ కూతురి అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. వారి ఈ గొప్ప నిర్ణయం 10 మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. దీపిక శరీరంలోని గుండె, కాలేయం, కిడ్నీలు, కళ్ళు వంటి అత్యంత ముఖ్యమైన అవయవాలను ప్రాణాపాయ స్థితిలో ఉన్న అవసరమైన 10 మందికి దానం చేశారు. ఈ లోకాన్ని విడిచిపెడుతూ 16 ఏళ్ల దీపిక తన ప్రాణత్యాగంతో మరో 10 మందికి కొత్త జీవితాన్ని అందించింది. ఆమె పేరు, ఆమె త్యాగం శాశ్వతంగా నిలిచిపోతాయి. దీపిక తల్లిదండ్రుల త్యాగం, ధాతృత్వం మర్చిపోలేనివి. వారు తమ బిడ్డ జ్ఞాపకాలను కేవలం తమ హృదయాల్లోనే కాకుండా 10 మంది జీవితాల్లోనూ నిలిపారు. అవయవదానం అనేది కేవలం ఒక వైద్య ప్రక్రియ కాదు, అది ఒక గొప్ప ప్రాణదానం. ఇది ఎందరో నిస్సహాయులకు కొత్త ఆశను, జీవించే అవకాశాన్ని అందిస్తుంది. దీపిక, ఆమె తల్లిదండ్రులు వేసిన ఈ మహత్కార్యం, అవయవదానం ఎంతటి ప్రాముఖ్యతను కలిగి ఉందో, ఎంతమంది జీవితాలను కాపాడగలదో మరోసారి స్పష్టం చేసింది.